ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న హెచ్ ఫాస్ట్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నారు. 25 టన్నుల మసాలా దినుసులు, 89 టన్నుల ముడి సరుకును జప్తు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. నకిలీ, కల్తీ ఆహార పదార్థాల కేసులపై త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆహార పదార్థాల కల్తీపై హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా అలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హెచ్ ఫాస్ట్ బృందం చేపట్టిన భారీ ఆపరేషన్లో పెద్ద ఎత్తున కల్తీ మసాలాలు, ముడి పదార్థాలు పట్టుబడ్డాయి. 13 వ్యాపార సంస్థల్లో హెచ్ ఫాస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మసాలాల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, టాల్కమ్ పౌడర్ వాడినట్లు గుర్తించిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. మైలార్దేవ్పల్లిలో కేసు కడితే ఒకటి మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంప్రాపర్ లేబలింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ ఒక తయారు చేసే పదార్థాలు అమ్మడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. స్వాధీనం చేసుకున్న మసాలాల్లో ఆవాలు, వాము, జీలకర్ర, షాజీరా, లవంగాలు వంటి కల్తీ మసాలాలు ఉన్నాయి. వాటిని ఎలా కల్తీ చేస్తున్నారో సజ్జనార్ మీడియాకు వివరించారు. కల్తీ మసాలాల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమని సిపి హెచ్చరించారు. బట్ ఇలాంటి ఎక్కడెక్కడ వస్తువులో కెమికల్స్ వాడుతున్నారు, పాయిజనస్ కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళందరిపైన కూడా హత్య ప్రయత్నము చట్టం కింద చాలా కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి ఈ ఒక ఇండస్ట్రియల్ రైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివర్, కిడ్నీ పైన చాలా అంటే చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, స్టమక్ ఏక్, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నావు, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే పబ్లిక్ని మోసం కాకుండా వాళ్ళు మన పబ్లిక్ హెల్త్కే ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ ఫాస్ట్ టీము చాలా కఠినంగా వివరిస్తుంది. హెచ్ ఫాస్ట్ ఏర్పాటైన 140 రోజుల్లో 659 దాడులు చేశామని
202 కేసులు 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ వివరించారు. నకిలీ కల్తీ ఆహార పదార్థాల కేసులపై త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కల్తీ ఆహారంపై హెచ్ఫాస్ట్ హెల్ప్ లైన్ నంబర్ 8712661212కు ఫోన్ చేయాలని సిపి సూచించారు.